ఏంటండి మీ అబ్బాయి ఈ మధ్య కనిపించట్లేదు? మా అబ్బాయా, వాడిని ఎప్పుడో పట్నం పంపించేశాను ఉద్యోగాన్ని. మరి పొలం ఎవరయ్యా చేస్తున్నారు? ఇంకేం పొలం రా సూరి, గత 4 సంవత్సరాలుగా పంట పోతూనే ఉంది. గత సంవత్సరం తడిసి ముద్దయిపోతే రైతు భరోసా కేంద్రం వాళ్ళు కూడా వచ్చి పరిశీలించలేదు. ఎవ్వరూ ధాన్యం కొనలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. 4 సంవత్సరాల కిందటే అన్ని జాబుకు పంపించేశాను. నెలకు 10,000 పంపిస్తున్నాడు. శుభ్రంగా పూట గడుస్తుంది. ప్రభుత్వాలున్నాయే, రైతే రాజు, దేశానికి వెన్నెముక రైతు, ఇలా చెప్పడానికి గొప్పలు చెప్పడానికే తప్ప ఎవ్వరూ రైతును పట్టించుకోలేదు. ప్రకృతి కూడా అనుకూలించలేదు. ఇప్పుడే మనసు హ్యాపీగా ఉంది. దేశానికి రైతే రాజు అంటున్నారే, దేశానికి రైతు వెన్నెముక అంటున్నారే. రైతుకి పంట నష్టం కలిగితే ఒక్కరూ పట్టించుకోరేం. రైతుని ఆదుకోండి, లేకపోతే రైతు వలసలు వెళ్ళిపోతాడు. భావితరాలకు తినడానికి తిండి గింజలు కూడా కరువు అవుతాయి. ఒక్కసారి అర్థం చేసుకోండి. జై కిసాన్.